ఆ గాలికి తల్లడిల్లిపోతున్నారు. అక్కడి ట్రాఫిక్ కి బెంబేలెత్తిపోతున్నారు. వరదలకు తంబేలు అతలాకుతలమవుతున్నారు. మహానగర వాసులు ఏటా జల ప్రళయం చూస్తున్నారు. అవసరమా మనకి ఢిల్లీ లాంటి పరిస్థితి? కావాలా మనకి చెన్నై లాంటి దుస్థితి? చూడాలా మన ముంబై తరహా ముంపు? వద్దా మనకి కొత్త సిటీ? జరగొద్దా నగరాల సృష్టి? గల్లీ చిన్నది, గరీబోళ్ల కథ పెద్దది అని పాడారు గోరటి వెంకన్న. పేరుకే పట్టణాలు కొన్ని. వర్షాలొస్తే పడవలు నడపాల్సి వస్తుంది. ఏ నగరాన్ని తీసుకున్నా ఏమున్నది గర్వకారణం అన్న చందంగా ఉన్నాయి ఇప్పుడున్న నగరాలు. మన దేశంలోని నగరాలెన్నో తెలుసా? 416. వీటిలో అండర్ గ్రౌండ్ కనెక్టివిటీకి లింక్ అయి ఉన్న ఇళ్లు జస్ట్ 20%. ముంబైని చూడండి, 2000 కిలోమీటర్ల పొడవున ఓపెన్ డ్రైనేజ్ ఉంటుంది. మహానగరం అనే ట్యాగ్ ఉన్నా చిన్న చినుకుకే ఎందుకని చిత్తడైపోతోందంటే ఇదిగో ఇదే కారణం. చెన్నైని ప్రతి ఏటా వరద ముంచెత్తుతూనే ఉంటుంది. వర్షాకాలంలో చెన్నైలోని కార్లన్నీ ఫ్లైఓవర్లపై పార్క్ అవుతూ ఉంటాయి. ఇక పొల్యూషన్ కేర్ ఆఫ్ అంటే దేశ రాజధాని ఢిల్లీనే. గాలితోనే ఆయువు పెరుగుతుంది ఎక్కడైనా. ఢిల్లీలో మాత్రం ఆ గాలే ఆయువు తీస్తోంది. ఇక బెంగళూరు సంగతి సరే, ఆఫీస్కి వెళ్లాలన్నా ఇంటికి రావాలన్నా మినిమం 2 గంటలు. వర్స్ట్ ఆఫ్ ద వర్స్ట్ ట్రాఫిక్. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఇలా చెప్పుకోవడానికి 6 మెట్రో నగరాలున్నాయి మన దేశంలో. వీటికి తోడు మరో 20 వరకు మినీ మెట్రో సిటీస్ ఉన్నాయి. కానీ ఏం లాభం వాటి వల్ల? వర్షాలొస్తే పీకల్లోతు వరద, బయట అడుగు పెడితే గంటల కొద్దీ రద్దీ. దానికి తోడు గుండెల నిండా గాలి కూడా పీల్చుకోలేని దుస్థితి. వైతర్నిని బహుశా ఒక్కసారి చూడాల్సి దాడాల్సి రావచ్చేమో, కానీ సిటీలో నిత్యం ఆ నరక కూపంలోనే బతకాల్సి వస్తోంది. దేవుడనేవాడు ఒక్కసారి ఛాన్స్ ఇస్తే, భూమినో కాలాన్నో వెనక్కి తిప్పే అంత శక్తినిస్తే, మనుషులకు పనికొచ్చే నగరాన్ని మళ్లీ నిర్మించుకునే అవకాశం ఇస్తే ఓ అద్భుతాన్ని సృష్టించుకోవచ్చు. కాలాన్ని వెనక్కి తిప్పలేం కానీ అద్భుతాన్ని సృష్టించుకునే అవకాశం అయితే దక్కుతోంది. గాడ్స్ గ్రేస్. ఇన్నాళ్లకు రాజకీయ పార్టీల నాయకులు కొత్త ఆలోచన చేస్తున్నారు. ఉన్న సిటీలు చాలవు, మరో సిటీ అవసరమని గ్రహించారు. అనుకోవడమే కాదు, కొత్త నగరాల నిర్మాణాలకు వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఇంత ఇంట్రొడక్షన్ కు కారణం ఫ్యూచర్ సిటీస్ కాన్సెప్ట్ కు కొన్ని రాష్ట్రాలు కొబ్బరికాయ కొడుతూ ఉండడమే. హైదరాబాద్ లో 4th సిటీ రాబోతోంది. నిన్ననే స్టాలిన్ సర్కార్ చెన్నైకి దగ్గరలో గ్లోబల్ సిటీ కడతామన్నారు. బెంగళూరు సమీపంలో క్వీన్ సిటీ ప్రపోజల్ ఎప్పుడో చేశారు. గుజరాత్ లో గిఫ్ట్ సిటీ ఉంది. ఆల్రెడీ అమరావతి పేరుతో గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ సిటీ కడుతున్నారు. ఎంతకీ ఈ కొత్త నగరాల కాన్సెప్ట్ కేవలం ఫ్యాంటసీస్ గా మిగిలిపోతాయా, లేక ఫ్యూచర్ సిటీలుగా వెలిగిపోతాయా? ఎందుకని నగరాలను సృష్టించాలనుకుంటున్నారు? అసలు పట్టణాలను పుట్టించడం సాధ్యమేనా? ఈ అంశంపై అనాలిసిస్ ఇవాల్టి ఎక్స్క్లూసివ్ లో. ఇందాక చెప్పుకున్నాం, భారత్లో 6 మెట్రో సిటీస్ ఉన్నాయని. అహ్మదాబాద్ను కూడా తీసుకుంటే 7 మెట్రో సిటీస్. బట్ ఇవి ఏమాత్రం సరిపోవు. మరో 30 మెట్రో నగరాలు ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇప్పటికే దేశ జనాభాలో 32% పట్టణాల్లోనే ఉంది. మరో 25 ఏళ్లలో అంటే 2050కి 51% జనాభా పట్టణాలే ఆధారంగా వలసలు జరుగుతాయి. ఇప్పటికే సిటీలు జనాభాను తట్టుకోలేకపోతున్నాయి. కొత్త రోడ్లు వేయలేరు, ఉన్న రోడ్లను వెడల్పు చేయలేరు. ఎన్ని ఫ్లైఓవర్స్ కట్టినా సరిపోవడం లేదు. బస్లు, మెట్రోలు, ఎంఎంటీఎస్లు ఇలా ఎంత ట్రాన్స్పోర్టేషన్ కల్పించినా ట్రాఫిక్ జామ్లు తప్పడం లేదు. అలాంటిది వచ్చే 25 ఏళ్లలో దాదాపు 150 కోట్ల జనాభాలో 80 కోట్ల మంది పట్టణాలకు వచ్చేస్తే జీవన ప్రమాణాలు ఎంత దారుణంగా పడిపోతాయో అర్థమవుతోందా? తాగునీరు అందించలేరు, డ్రైనేజ్ని బయటకు పంపించలేరు, కారో బైకో తీసుకుని బయటకు వెళ్లలేరు, కనీసం గాలి కూడా పీల్చలేరు. అంత దారుణంగా ఉండబోతోంది పరిస్థితి. అందుకే అర్జెంటుగా కొత్త నగరాలు కావాలి. ఇప్పుడు కొన్ని స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నారు కొందరు. పట్టణాలను తయారు చేయలేరు, వాటంతటా అవే పుట్టాలి అని. ఎవరు రాసిన సిద్ధాంతం అది? ఎవరు గీసిన గీత అది? ఇప్పుడున్న సిటీల్లోనే ఇరుగ్గిరుగ్గా బతకమంటున్నారా వాళ్ళు? సిటీలకు దగ్గరలో మరో సిటీని సృష్టిస్తే తప్ప? ఓ పర్ఫెక్ట్ ప్లానింగ్తో ఎక్కడ రోడ్లుండాలి, 50 ఏళ్లకు సరిపడా రోడ్లను ఇప్పుడే ఎలా నిర్మించాలి,
100 ఏళ్ల వరదలను తట్టుకునేలా డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉండాలి, ఎక్కడ ఫ్లైఓవర్లు కట్టాలి, ఆఫీసులు, రెసిడెన్షియల్స్, వ్యాపార కేంద్రాలు, మార్కెట్స్, మాల్స్, ఎడ్యుకేషనల్ సెంటర్స్ ఇవన్నీ ముందే ప్లాన్ చేసుకుంటే తప్ప? అలా ప్లాన్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సృష్టిస్తే రాకుండా ఉంటారా ఎవరైనా? సరిగ్గా ఆ ప్లానింగే నడుస్తోంది ఇప్పుడు. ఆంధ్రప్రదేశ్లో అమరావతి, హైదరాబాద్లో ఫోర్త్ సిటీ, ఇప్పుడు తమిళనాడులో గ్లోబల్ సిటీ. మొన్నటి బడ్జెట్లోనే ప్రతిపాదించింది తమిళనాడు ప్రభుత్వం. ఈ గ్లోబల్ సిటీ కోసం చెన్నైకి దగ్గరలో 2000 ఎకరాలు కేటాయిస్తున్నారు. ఇది ఫస్ట్ ఫేజ్ మాత్రమే. దీన్ని ఒక అత్యాధునిక నగరంగా మార్చాలనేది ప్లాన్. ఇందులోనే ఐటీ పార్క్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ అండ్ టెక్నాలజీ ట్రేడ్ జోన్స్ ఉంటాయి. మరోవైపు రీసెర్చ్ సెంటర్స్ పెడతారు. సామాన్యులు సైతం నివసించేలా షాపింగ్ మాల్స్, బ్యాంకులు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, బహుళ అంతస్తుల భవనాలు, ఇలా గ్లోబల్ సిటీని డిజైన్ చేస్తున్నారు. అమరావతికి 1,00,000 కోట్ల రూపాయలు కావాలి అని ప్రచారం చేస్తేనే బాప్రే అన్నారు. అలాంటిది కేవలం 2000 ఎకరాల్లో నిర్మించబోతున్న ఈ గ్లోబల్ సిటీకి ఎంత ఖర్చు పెట్టాలనుకుంటున్నారో తెలుసా? దాదాపు 3,75,000 కోట్ల రూపాయలు. ఇది ఓల్డ్ సిటీ. ఇక్కడ జనసాంద్రత మిగతా దేశంలో ఏ ప్రదేశంలో లేనంత ఎక్కువ జనసాంద్రత కలిగినటువంటి సిటీ. ఈ సిటీ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతూ ఉంది. ఇక్కడ ఆల్రెడీ ఐటీ అన్ని రకాలుగా ఇండస్ట్రియల్గా, మెడికల్ హబ్గా ఎంతో ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఇటువంటి కొత్త ప్రణాళికలతోటి ఎక్కడికో వెళ్ళిపోతుంది ఈ సిటీ. ఎందుకంటే పరందూరు అనే ప్రదేశంలో అవుటర్లో ఉన్నటువంటి, చెన్నైకి అవుటర్లో ఉండేటువంటి ఆ ప్రదేశంలో కొత్తగా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ని నిర్మిస్తున్నారు. తర్వాత ఇప్పుడు 2000 ఎకరాల్లో ఒక గ్లోబల్ సిటీ నిర్మించడం అంటే చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయము. నిజానికి తమిళనాడుకు చెన్నై ఒక్కటే ఆధారం కాదు. తెలంగాణకు హైదరాబాద్ మేజర్ రెవెన్యూ సోర్స్, కర్ణాటకకు బెంగళూరు ప్రధాన ఆదాయ వనరు, మహారాష్ట్రకు ముంబై ఓ రెవెన్యూ సెంటర్. కానీ తమిళనాడుకు మాత్రం చెన్నై అంతా కాకపోయినా పారిశ్రామికంగా, ఆర్థికంగా ఎదిగిన నగరాలున్నాయి. అయినా సరే మరో నగరాన్ని సృష్టించాలనుకుంటోంది. కారణం, ఇప్పుడున్న చెన్నైకి మరో ఆల్టర్నేటివ్ను తయారు చేయాలనుకోవడమే. ఎప్పుడో ఒకసారి వచ్చే వరదలకు భయపడి కొత్త నగరాన్ని సృష్టించాలనుకోవడం ఏంటి అని కొందరు ప్రశ్నించవచ్చు. కానీ ఎప్పుడో ఒకసారి వచ్చే వరదలు కావవి. ప్రతి ఏటా నష్టం చేస్తూనే ఉన్నాయి. 4 నెలల్లో పడాల్సిన వర్షం ఒక్కోసారి 1-2 రోజుల్లోనే కురుస్తోంది. భవిష్యత్తులో 25 ఏళ్లు, 50 ఏళ్ల గరిష్ట వర్షపాతం ఒక్క రోజున నమోదైనా ఆశ్చర్యం లేదు. అలాంటప్పుడు భవిష్యత్ నగరాన్ని తయారు చేస్తే మాత్రం తప్పేంటని ఆలోచిస్తోంది తమిళనాడు సర్కార్. ఒకప్పుడు శాటిలైట్ సిటీస్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. సిటీకి దగ్గరలో మరో సిటీ నిర్మాణం. కానీ ఇప్పుడు చిన్న టార్గెట్స్ పెట్టుకోవడం లేదెవరు. హైదరాబాద్కు మరో హైదరాబాద్, చెన్నైకి మరో చెన్నై, బెంగళూరుకు మరో బెంగళూరు తయారు చేయాలనుకుంటున్నారు. ఆల్రెడీ గుజరాత్లో గిఫ్ట్ సిటీ నిర్మాణం జరుగుతోంది. 2007లో సబర్మతి నది ఒడ్డున అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ చేతుల మీదుగా గిఫ్ట్ సిటీకి పునాదులు పడ్డాయి. దుబాయ్, సింగపూర్, లండన్ ఇలాంటి దేశాల నుండి పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రత్యేకంగా నిర్మిస్తోన్న నగరం ఇది. గుజరాత్ రాజధానిగా గాంధీనగర్, ఆర్థిక రాజధానిగా అహ్మదాబాద్ ఉన్నప్పటికీ రాష్ట్రానికి మరో ఎకనామిక్ సెంటర్ అవసరమని భావించిన అప్పటి ప్రభుత్వం ఈ గిఫ్ట్ సిటీ నిర్మాణాన్ని మొదలుపెట్టింది. మాల్స్, అపార్ట్మెంట్స్, కమర్షియల్ జోన్, ఆఫీసెస్ ఇలా ప్రతి దానికి భూ కేటాయింపులు చేసి ఓ పక్కా ప్రణాళికతో పనులు జరుగుతున్నాయి. గురుగ్రామ్ కూడా అంతే. ఢిల్లీ, హర్యానా సరిహద్దున తయారైన మరో నగరం అది. దేశ రాజధానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది గురుగ్రామ్. ఇప్పుడు అది ఢిల్లీకి, హర్యానాకు ఒక ఆర్థిక కేంద్రం. సికింద్రాబాద్, హైదరాబాద్ జంట నగరాలకు సైబరాబాద్ అనే థర్డ్ సిటీ నిర్మించారు. ఆ థర్డ్ సిటీనే జంట నగరాలకు ఆర్థికంగా ఆయువు పోస్తోంది. సో ఈ దేశానికి కొత్త నగరాలు అవసరమే అని నిరూపించిన సిటీస్ ఇవి. పైగా 100% సక్సెస్ రేట్ ఉంది వీటికి. అయినా సరే ఈ సిటీలు చాలడం లేదు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ఉన్నా సరే 4 సిటీ పేరుతో మరో నగరాన్ని నిర్మించాలనుకుంటోంది తెలంగాణ ప్రభుత్వం. దేశవ్యాప్తంగా ఇదే ట్రెండ్ నడుస్తోంది ఇప్పుడు. ఉత్తర భారతదేశంలో ఎకనామిక్ గ్రోత్ సెంటర్స్, రెవెన్యూ సెంటర్స్ అంటే గుర్తొచ్చేవి ఢిల్లీ అండ్ ముంబై మాత్రమే. దక్షిణాదిన ఎన్ని నగరాలున్నా అవేవి ఢిల్లీ, ముంబైని తలదన్నే స్థితిలో లేవు. అలాగని సౌత్ ఇండియన్ మెట్రో సిటీస్ను తక్కువ చేయలేం. కాకపోతే ఇకపై ఢిల్లీ, ముంబైకి సమానంగా అని మాట్లాడుకోబోయే నగరాల సృష్టి జరగబోతోంది దక్షిణాదిన.
ఓ 4 నగరాలు దక్షిణ భారతదేశ ఆర్థిక అభివృద్ధికి ముఖ్య కేంద్రాలుగా మారబోతున్నాయి. కొత్త నగరాలు సాధ్యమా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పుకునే ముందు కొత్త నగరాలు అవసరమా కాదా అని కూడా చెప్పుకోవాలి. సపోజ్ కోదాడని తీసుకుందాం. గడ్డ మీద ఉండే టౌన్ అది. వరద ముప్పు అనే ప్రశ్నే ఉండని పట్టణం అని నమ్మి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. పైగా కృష్ణా, గుంటూరు జిల్లాలకు జస్ట్ 25-30 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. సో ఎంత వరదొచ్చినా హైదరాబాద్, విజయవాడ మునుగుతుందే కానీ కోదాడ మునగదు అన్నారు. మరి 2024 సెప్టెంబర్లో ఏమైంది? పట్టణం నడిబొడ్డున 4 అడుగుల ఎత్తున వరదొస్తే కార్లు, లారీలు కొట్టుకుపోయాయి. ఎత్తుగడ్డ అనుకున్న కోదాడ మునిగింది. ఖమ్మం నగరం ప్రళయానికి మించిన జల ప్రళయాన్ని చూసింది. ఇక హనుమకొండ సిటీలో 6 అడుగుల ఎత్తులో వరద పారింది. నూజివీడు నడిబొట్టున దాదాపుగా 9 అడుగుల ఎత్తు వరకు వరద ముంచెత్తింది. బెజవాడలో 30 ఏళ్లలో ఎన్నడూ చూడని వరదలొచ్చాయి. 2020 నాటి హైదరాబాద్ వరదలను ఎవరూ మర్చిపోలేదు. సిటీ రోడ్లపై పడవల మీద ప్రయాణించాల్సి వచ్చింది. ఇప్పటికీ అదే పరిస్థితి హైదరాబాద్లో. దీనంతటికీ కారణమేంటి? ఓ ప్రణాళిక లేకుండా నగర విస్తరణ జరగడమే కదా. నగరాల్లోని చెరువులు, కుంటలు, వాగులు, వంకలు, కాలువలు, నాలాలను ఆక్రమించకుండా, వాటిని ధ్వంసం చేయకుండా నగర విస్తరణ జరిగి ఉంటే ఏ ఉత్పాతము జరిగేది కాదుగా. వర్షపు నీటికి ఎలాంటి అడ్డంకులు పెట్టకుండా ఓ మంచి నీటిపారుదల వ్యవస్థను మెయింటైన్ చేసి ఉంటే నగరాల్లో జల ప్రళయాలు వచ్చేవే కావుగా. పోనీ ఇప్పటికైనా ఆ తప్పులు సరిదిద్దొచ్చా అంటే దాదాపు అసాధ్యమనే చెప్పాలి. హైడ్రాన్ తీసుకొచ్చి సెటరైట్ చేద్దామనుకుంటే ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టించడం చూస్తున్నామా లేదా? అలాంటిది పాత చెరువులను, కుంటలను, వాగులను పునరుద్ధరిస్తామంటే ఒప్పుకుంటారా? అడ్డు చెప్పకుండా ఉంటారా? అందుకే ఓ బృహత్తర ప్రణాళికతో కట్టుకోగలిగే నగరాల అవసరం మనకు. ఖచ్చితంగా అవసరమే అని బలంగా అనుకున్న నాడు నగరాల నిర్మాణం కూడా సాధ్యమే. అలాంటి అవకాశమే అమరావతి కూడా. గతేడాది వర్షాలు, వరదలకు గడ్డ మీద ఉన్న కోదాడ నుండి ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, బెజవాడ, ఏలూరు, నూజివీడు ఈ పట్టణాలన్నీ నీట మునిగాయి. బుడమేరు పొంగుకు దాదాపు 11 అడుగుల ఎత్తు వరకు వరద వచ్చింది. కానీ అమరావతి మాత్రం మునగలేదు. అందున చరిత్రలో ఎన్నడూ రానంత స్థాయిలో 11 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చినా అమరావతి మీదకు వరద పొంగలేదు. అలాగని అమరావతికి వరద ముప్పే లేదా అంటే ఉంది. రేపొద్దున కాంక్రీట్ జంగిల్గా మారాక వాటర్ బాడీస్ను ఆక్రమించరు అన్న గ్యారంటీ లేదు. నీటిపారుదల వ్యవస్థను అలాగే ఉంచుతారన్న నమ్మకమూ లేదు. మున్ముందు రాజధానిలోని చెరువులు, కుంటలు, వాగులను అలాగే ఉండనిస్తారని చెప్పడమూ కష్టమే. కానీ అలాంటి అనర్థాలు జరగకుండా ఓ ప్రణాళిక అయితే తయారు చేయొచ్చు. దట్ ఈస్ పాసిబుల్. వాటి ఆక్రమణల జోలికి రాకుండా, ఆక్రమణదారులను దరిదాపుల్లో కూడా రానియకుండా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయొచ్చు. అకస్మాత్తుగా వరదలొచ్చినా నగరం తట్టుకునేలా పటిష్టమైన డ్రైనేజ్ వ్యవస్థను తయారు చేసుకోవచ్చు. ఇరుకు రోడ్లు లేకుండా రాబోయే 50 ఏళ్ల ట్రాఫిక్కు సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ను సృష్టించుకోవచ్చు. నిజానికి ఇలాంటి నగరాన్ని భవిష్యత్ తరాలు చూడాలనుకుంటే అలాంటి నగరాన్ని సృష్టించడం మినహా మరో దారి లేదు. సరిగ్గా అమరావతిలో జరగబోయేది కూడా ఇదే. కృష్ణానదికి 15 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకునేలా కరకట్టను రీడిజైన్ చేస్తున్నారు. అసలు అమరావతి డిజైన్ సమయంలోనే వరద ఇబ్బందులు లేకుండా కాల్వలు, రిజర్వాయర్ల నిర్మాణానికి ప్లాన్ చేశారు. కొండవీటి వాగు, పాలవాగు ప్రవాహంతో పాటు గ్రావిటీ కెనాల్స్ నిర్మిస్తున్నారు. అనంతవరం నుండి ఉండవల్లి వరకు 23 కిలోమీటర్లు ప్రవహించే కొండవీటి వాగు కెనాల్, దొండపాడు నుంచి కృష్ణాయపాలెం వరకు 16 కిలోమీటర్లు ప్రవహించే పాలవాగు కెనాల్, వైకుంఠాపురం నుండి 8 కిలోమీటర్ల వరకు ప్రవహించే గ్రావిటీ కెనాల్ను డిజైన్ చేస్తున్నారు. చెన్నై, ముంబై, హైదరాబాద్ నుంచి ఆల్రెడీ పాఠాలు నేర్చుకున్నారు. అందుకే మున్ముందు అమరావతిలో ఈ పరిస్థితి రాకుండా ముందుగానే జాగ్రత్త పడుతున్నారు. నిజానికి రాష్ట్ర విభజన జరిగిన తరువాత రాష్ట్రానికంటూ ఒక రాజధాని ఉండాలనే కాన్సెప్ట్తోనే అమరావతిని ప్రతిపాదించారు మొదట్లో. కాకపోతే వచ్చే రాజధాని హైదరాబాద్ లాంటి నగరం కావాలని కోరుకున్నారు. ఏ రాష్ట్రానికైనా గ్రోత్ ఇంజిన్ సిటీ ఉండాలనే ఆలోచనతో అమరావతిని క్రియేట్ చేస్తున్నారు. ఆ ఒక్క నగరంతో రాష్ట్ర ఆర్థిక అవసరాలు కూడా తీరాలనే ముందు చూపుతో అమరావతిని అభివృద్ధి చేయాలనుకుంటున్నారు. ఉద్యోగ, ఉపాధిని సృష్టించే నగరంగా రాజధాని ఉండాలనే తలంపుతో నిర్మిస్తున్నారు. ఇప్పటికే 65,000 కోట్ల రూపాయల ఖర్చుతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం జరుగుతోంది. ప్రపంచంలోనే టాప్ 5 నగరాల్లో ఒకటిగా అమరావతి ఉండాలని టార్గెట్తో వెళుతోంది కూటమి సర్కార్.
భారతదేశానికి సైతం ఒక ఎకనామిక్ గ్రోత్ సెంటర్గా అమరావతి ఉండాలనే లక్ష్యంతో ఓ ప్లానింగ్తో వెళ్తున్నారు. ఒక్క అమరావతినే కాదు, దేశ ఖజానాకు దక్షిణాది రాష్ట్రాల నుండి మరింత ఆదాయం జనరేట్ అయ్యేలా నగరాల నిర్మాణం జరుగుతోంది. అందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఫోర్త్ సిటీ. ఈ ఫ్యూచర్ సిటీ కోసం ఏకంగా 765 చదరపు కిలోమీటర్ల పరిధిని నిర్ణయించారు. తూర్పున నాగార్జున సాగర్, పడమర శ్రీశైలం హైవే, ఉత్తరాన ఔటర్ రింగ్ రోడ్, దక్షిణాన రీజనల్ రింగ్ రోడ్లను హద్దులుగా నిర్ణయించారు. భారీ పెట్టుబడులే లక్ష్యంగా హైదరాబాద్కు మరో హైదరాబాద్ను సృష్టించే లక్ష్యంతో జరుగుతోన్న ప్లానింగ్ ఇది. ఫ్యూచర్ సిటీ అంటే మళ్ళీ రాబోయే కనీసం 300-400 సంవత్సరాలకి ఎలా ఉండాలి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎలా ఉండాలి, పబ్లిక్ లైఫ్ ఎలా ఉండాలి, పార్క్స్ ఎలా ఉండాలి, అండ్ నెట్ జీరో. ఇప్పుడు అన్ని నగరాలు కూడా పర్యావరణ వైపు వెళ్తున్నాయి కాబట్టి పొల్యూషన్ ఎంత మినిమైజ్ చేయగలము, పొల్యూషన్ లేకుండా ప్లస్ ఉన్న నీటిని మనం సద్వినియోగం చేసుకుంటూ నీటిని వృధా చేయకుండా అలాగే గ్రీనరీని పెంచుకుంటూ ఎంతవరకు ఎలా చేయగలము అనే ఆలోచన చేసి ఆ విధంగానే ప్లాన్ చేయాలి. ఇక దక్షిణాదికి మరో సిటీ కూడా రాబోతోంది. అమరావతి గ్లోబల్ సిటీ, ఫ్యూచర్ సిటీతో పాటు క్విన్ సిటీని తయారు చేస్తున్నారు. క్విన్ పేరుతో బెంగళూరుకు కాస్త దూరంలో ఈ కొత్త సిటీని నిర్మిస్తున్నారు. అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు ఇటు బెంగళూరుకు సమానమైన దూరంలో ఉండేలా దొడ్బళ్ళాపూర్ వద్ద ఈ సిటీకి ఆల్రెడీ శంకుస్థాపన చేశారు సీఎం సిద్ధరామయ్య. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కు కేర్ ఆఫ్ గా, ఒక నాలెడ్జ్ హబ్ గా, అందులోనే హెల్త్ సిటీ ఉండేలా, ఇన్నోవేషన్ సెంటర్ గా, ఇలా అన్ని రకాలుగా అన్ని రంగాలకు అనుకూలమైన సిటీగా క్విన్ సిటీని నిర్మిస్తున్నారు. దక్షిణాదిన బెంగళూరును కొట్టే సిటీ లేదు. అలాంటిది బెంగళూరుకు సమీప దూరంలో నిర్మిస్తున్న ఈ నగరం భవిష్యత్తులో కర్ణాటకకు, దేశానికి సైతం మరో ప్రధాన ఆదాయార్జన నగరంగా మారబోతోంది. ఓవరాల్ గా దక్షిణాదిన సృష్టిస్తోన్న అమరావతి గ్లోబల్ సిటీ, ఫ్యూచర్ సిటీ, క్విన్ సిటీలతో ఉత్తరాది మెట్రో సిటీలను డామినేట్ చేయాలనే ఒక టార్గెట్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఈ ఫ్యూచర్ సిటీస్ కాన్సెప్ట్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఇదే వాటి టీవీ9 ఎక్స్క్లూజివ్. చూస్తూనే ఉండండి టీవీ9.